దేవుడిపై భక్తి విశ్వాసం ఉండాలి, కానీ అది మూఢనమ్మకంగా మారకూడదు. అలా మారింది అంటే మన ప్రమాదాన్ని మనం కొని తెచ్చుకున్నట్టే. అలాంటిదే ఒక సిరీస్ అయాలి. ఇది ఓటీటీలో ఉంది. ఈ సిరీస్లో ఏంటంటే ఒక గ్రామంలోని ప్రజలంతా ఒక దేవతను కొలుస్తూ ఉంటారు. వాళ్ళ గ్రామ దేవతగా కొలుస్తూ ఉంటారు. ఆ దేవత పేరే అయాలి. అయాలి వచ్చి డైరెక్ట్గా ఊర్లో ఉన్న వాళ్ళకి ఏమీ చెప్పదు, కానీ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు మాత్రం ఆ దేవత చెప్పినట్టుగా ఊర్లో ఉన్న ఆడవాళ్ళకి అందరికీ కొన్ని రూల్స్ రిస్ట్రిక్షన్స్ పెడతారు. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. పెడతారు ఏంటి అంటే ఆ ఊర్లో ఉన్న ఆడపిల్లలు పెద్ద మనిషి అయ్యారంటే చాలు, ఇంకా వాళ్ళని వెంటనే చదువు మానిపించేసి అసలు ఎక్కడికి బయటికి వెళ్ళనివ్వకుండా, ఊరు దాటనివ్వకుండా ఇమీడియట్లీ పెళ్లి చేసేయాలి అనేది రూల్ అన్నమాట. అంతేకాకుండా అయాలి అనేది అమ్మవారు అయినప్పటికీ ఆ ఊర్లో ఉన్న మిగతా ఆడవాళ్ళు ఎవ్వరికీ ఆ గుళ్ళోకి ఎంట్రీ ఉండదు. చాలా రూల్స్ రిస్ట్రిక్షన్స్ మధ్య ఆడవాళ్ళు పడే స్ట్రగుల్ అంతా ఇంత కాదు. అమ్మాయి తలరాత అదే ఈ స్టోరీ. దీంట్లో మెయిన్గా ఆడపిల్లలకి పాపం చదువుకోవాలని ఆశ కోరిక ఉన్నప్పటికీ ఆ ఊర్లో ఉన్న రూల్స్ ప్రకారం వాళ్ళు చదువుకోకుండా అలా ఆపేసి వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏంటి అనేది అసలు ఈ సిరీస్లో అద్భుతంగా చూపించారు. అందులో మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన అమ్మాయి మాత్రం అసలు తన చదువు కోసం తను చేసే పోరాటం అంతా ఇంత కాదు. సూపర్గా ఉంది గైస్, చాలా న్యాచురల్గా ఉంది. నిజంగా ఇలాంటి రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే అసలు అమ్మో మామూలుగా ఉండదు. ఆలోచించుకుంటేనే భయంకరంగా ఉంది. సో గైస్ వెంటనే చూసేయండి, చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.